జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు బి ప్రసాద్ రెడ్డి. నేను గత 13 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నేను 40వ సంవత్సరం అంటే దాదాపు 15 ఏళ్ళ క్రితం అంత ఆరోగ్యం కానీ ఇతర సమస్యలు, ఆరోగ్య సమస్యలు చాలా ఎదుర్కొన్నాను. దానికి సొల్యూషన్ అంటే పర్మనెంట్ సొల్యూషన్ అంటే 40 ఏళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తే ఇంకా చాలా రోజులు ఈ శరీరాన్ని ఈడ్చుకుపోవాలంటే కష్టం. కాబట్టి దాని ఆల్టర్నేట్ ఏందని వెతకంగా ప్రకృతి వ్యవసాయం చూజ్ చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా జర్నీ అంటే నేను ఏ విధంగా బయటపడ్డాను ఆరోగ్య సమస్యల నుంచి, ఇతర సమస్యల నుంచి, మనశ్శాంతి అనుకోవచ్చు, అంటే ఆస్వాదించడం జీవితాన్ని ఎట్లా అనేది వెతుక్కోగా నాకు ప్రకృతి వ్యవసాయం బాగా తోడ్పడింది. అంటే ఏ విధంగా చేసుకోవాలి ప్రకృతి వ్యవసాయం దాని గురించి కూడా అంటే చాలా వీడియోలు చేశాము. ప్రసాద్ రెడ్డి న్యాచురల్ ఫార్మింగ్ అంటే మీకు వీడియోస్ వస్తాయి. కాకపోతే ఒక 1 అవర్ 2 అవర్స్లో చెప్పలేం. అంటే ఈ వ్యవసాయం అనేది రోజు నిత్య విద్యార్థి అంటే రోజు నేర్చుకుంటాము. కాబట్టి దీన్ని మనం వీడియో రూపకంగా చేయగలిగితే వచ్చే వాళ్ళకి చాలా మేలు అవుతుంది కదా. ఈజీగా వాళ్ళు మిస్టేక్ చేయకుండా అంటే మనం ఏమేమేం సమస్యలు ఎదుర్కొన్నాము, దాన్ని ఎట్లా సాల్వ్ చేయగలిగాము. ముఖ్యంగా ఇప్పుడు మేము 40 ఏళ్ళ క్రితం మా పని మేము చేసుకోలేని స్టేజీ నుంచి ఇప్పుడు 3 ఎకరాలు లేబర్ లేకుండా ₹1 ఖర్చు పెట్టకుండా ఎట్లా చేసుకుంటున్నాము, దున్నకుండా ఎట్లా చేస్తున్నాము, ఇవన్నీ చెప్పాలంటే మనం అంటే యూట్యూబ్ ద్వారా అయితే బాగా రీచ్ అవ్వగలుగుతాము. అంటే చాలామందికి మనం కొత్త వాళ్ళకు కొద్దిగా ఎంకరేజ్మెంట్ అంటే ఈజీగా గో అవ్వడానికి అంటే వ్యవసాయంలో అనే ఉద్దేశంతో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలిగితే ఎక్కువ మంది చేసుకుంటే ఎక్కువ మందికి మనం చేసే వ్యవసాయం రీచ్ కావాలి. మనం రీచ్ అవ్వాలని ఏముండదు. జనరల్గా వ్యవసాయం రీచ్ అయింది అనుకోండి మన దేశం బాగుంటుంది, ఆరోగ్య రీత్యా అందరు బాగుంటారు. ఆ ఉద్దేశంతో మనం ఈ వీడియో చేస్తున్నాము. ఇందులో ఉంచే సమస్యలు పెద్ద సమస్యలు అంటే ఏముండే, దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలనేది మనం చూపించే ప్రయత్నం చేస్తాము. చాలా విషయాలు ఉంటాయి వ్యవసాయంలో, అసలు బోలెడని విషయాలు ఉంటాయి. అవన్నీ మనం చర్చించుకోవాలి అంటే రోజు వీడియోస్ చేసి నేను అప్లోడ్ చేస్తాను. దీనికి మీ సహకారం ఉండి సబ్స్క్రైబ్ ఎక్కువ ఉంటే ఎక్కువ మందికి వ్యవసాయం గురించి తెలుస్తుంది. ఇప్పుడు నేను ఏదైతే సమస్యలు ఎదుర్కొన్నాను ఆరోగ్యరీత్యా నేను ఎట్లా సాల్వ్ ఇప్పుడు మేము గత 13 సంవత్సరాల నుంచి ఒక్క ట్యాబ్లెట్ లేకుండా బ్రహ్మాండంగా బతుకుతున్నాం. ఫస్ట్ మోకాలు నొప్పులు, మళ్ళా గ్యాస్ ప్రాబ్లము, హెడ్ఏకు, నీరసము, అసలు శక్తి లేకపోవడం. ఇప్పుడు 3 ఎకరాలు అవలీలా చేయగలుగుతాం. దీంతోపాటు కోళ్ళు ఉంటాయి, ఆవులు ఉంటాయి. అవి నేను మా మిస్సెసే అంటే పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి వీకెండ్లో వాళ్ళు సాయం చేస్తారు. వాళ్ళని ఎట్లా మోల్డ్ చేసుకోగలిగాము అంటే ఇప్పుడున్న పిల్లలు ఎట్లా అంటే వినట్లేదు తల్లిదండ్రులకు, ఎట్లా మోల్డ్ చేయగలిగాము. నేచర్ మాకు ఏ విధంగా సాయం చేసింది ఆరోగ్యరీత్యా అనుకోవచ్చు. ఇక అన్ని విధాలుగా మేము ఎట్లా సక్సెస్ఫుల్ ప్రయత్నం చేస్తున్నాం అనేది తెలియజేసే ప్రయత్నం చేస్తాము. దానికి మీ సహకారం కావాలని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలిగితే మనం ఎక్కువ మందికి వ్యవసాయం గురించి తెలియజేసే అవకాశం ఉంటుంది. ఒక రైతుగా అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. నమస్తే అండి, ధన్యవాదాలు.